देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 72వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు భీమార్జునులతో పాటుగా మగధలో ప్రవేశించి జరాసంధుడితో యుద్ధం చేయటానికి సంకల్పించి అతనికి తాము వచ్చినటువంటి కార్యాన్ని నివేదించడం జరుగుతుంది. బ్రాహ్మణ వేషాల్లో మగధలో ప్రవేశించారు ముగ్గురు కూడా. చూడంగానే గుర్తుపట్టాడు కూడా జరాసంధుడు, వాడేం తక్కువ వాడు కాదు. ఆ తర్వాత వచ్చినటువంటి కార్యాన్ని, ఇదిగో మేము భిక్షకి రాలేదే యుద్ధానికి వచ్చామని చెప్పి స్వయంగా శ్రీకృష్ణుడే నివేదించడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. అయితే రండి, యుద్ధానికి వచ్చినప్పుడు మీ యుద్ధ కండూతిని తీరుస్తానని చెప్పి జరాసంధుడు కూడా యుద్ధానికి సిద్ధమవుతాడు. అర్ధరాత్రి పూట వీరి ముగ్గురు కలిసి నగరం పొలిమేరల్లోకి వెళ్ళి యుద్ధానికి సిద్ధమవటం అనేటువంటిది తర్వాత చెప్పబోయేటువంటి అంశం. ముందుగా శ్లోకాల రూపంలో ఉన్నటువంటి అంశాలను మనం నేడు ప్రస్తావించుకుందాం. ముందుగా దైవస్మరణ చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. దీంట్లో పూర్వపాఠంలో మనం 20 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడు బ్రాహ్మణ వేషాలలో భీమార్జునులతో పాటుగా మగధలో ప్రవేశించి జరాసంధుడి దగ్గరికి వెళ్ళి అక్కడ గిరివ్రజంలో ప్రవేశించడము, ఆ తర్వాత దేనికి వచ్చారు మీరు అని చెప్పంటే బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి వాళ్ళు ముందుగా శ్రీకృష్ణ పరమాత్ముడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నీతిని బోధించాడు ఒక 4 శ్లోకాల్లో. ఈ శరీరం అశాశ్వతమైనది కాబట్టి కీర్తి ప్రధానమైనది. ఈ కీర్తితో మరణించినటువంటి క్షత్రియ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తు చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. హరిశ్చంద్రుడు, రంతిదేవుడు, శివి, చక్రవర్తులు, వ్యాధులు, బోయవాడు, కపోతములు మొదలైనటువంటివన్నీ కూడా గుర్తు చేసి ఈ శరీరం అనిత్యమయ్యా కాబట్టి కీర్తే శాశ్వతమైనటువంటిది. అట్లాంటి కీర్తి కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి క్షత్రియ వీరులు ఉన్నారు. అట్లాంటి అపారమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నీ దగ్గర నుంచి యాచించడానికి వచ్చామని చెప్తూ ఏమి యాచించాలి? బ్రాహ్మణులు కదా, బ్రాహ్మణులకి ఏం కావాలి? గోవులు ఎంతసేపు, లేకపోతే మహా అయితే యజ్ఞానికి కావలసిన సామగ్రినో గోవులు, ఇంకా లేకపోతే స్థలాలు, ఇవే కదా కావాలనుకున్నాడు పాపం జరాసంధుడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి స్పష్టంగా చెప్పాడు. అయితే ఇంతసేపు మాట్లాడుతున్నంతసేపు కూడా వాడేం తక్కువ వాడు కాదు జరాసంధుడు కూడా. చక్కగా వాళ్ళ యొక్క వేషధారణ, భాష, ఆకార విశేషాలు మొదలైనవన్నీ కనిపెట్టేశాడు. స్వరైరాకృతిభిస్తాంస్తు ప్రకోష్ఠైర్జ్యాహతైరపి రాజన్యబంధూన్ విజ్ఞాయ దృష్టపూర్వాన్ అచింతయత్ అంటున్నాడు అక్కడ. స్వరైహి, వాళ్ళ యొక్క స్వరంతో, మాట్లాడినటువంటి స్వరంతో అని అర్థం అక్కడ.
వాళ్ళు ఎలా మాట్లాడారు, ఆ స్వర విశేషాలు ఏమిటి అనేటువంటిది. కంఠస్వరం, ఆకృతిభి, ముగ్గురి యొక్క ఆకార విశేషాలు చూస్తే బ్రహ్మాండమైనటువంటి యోధానుయోధుల్లాగా ఉన్నారు. అవన్నీ చూశారు. ప్రకోష్ఠై జాహతైరపి, వాళ్ళ చేతికి పెట్టుకునేటువంటి ఆ చేతి వేళ్ళు, అరచేతులు, లేకపోతే ఈ భుజాల మీద ఉన్నటువంటి జా హతైరపి, జా అనే పదానికి అర్థం వింటి నారిని పెట్టుకున్నప్పుడు, ధనస్సును పెట్టుకుంటున్నప్పుడు వింటి నారి తగిలినప్పుడు ఇక్కడ ఏ విధంగా శరీరం రాపిడి అవుతుందో అటువంటి గుర్తులన్నీ అర్జునుడి మీద కనిపిస్తున్నాయి. పక్కన కృష్ణుడికి అర్జునుడికి ఆ గుర్తులన్నీ కనిపిస్తున్నాయి. శరీరము, ఆకారము, ఈ దేహదారుఢ్యము చూస్తేనే ఉన్న బ్రాహ్మణోత్తమంలో లేరు. రాజన్య బంధూన్ విజ్ఞాయ, విజ్ఞాయ అంటే తెలుసుకుని, వీళ్ళు రాజన్య బంధువులే అనేటువంటి విషయం తెలుసుకున్నాడు. వీళ్ళు తప్పకుండా క్షత్రియులే తప్ప దృష్టపూర్వాన చింతయత్. కాబట్టి పైన ఉన్నటువంటి చిహ్నాలను బట్టి వీళ్ళంతా ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రాహ్మణోత్తములు కారు అనేటువంటి విషయాన్ని గుర్తుపడుతున్నాడు జరాసంధుడు. జరాసంధుడు గుర్తుపట్టే ఉంది వాళ్ళందరూ. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయం తెలుసుకోవాల్సినవి ఏంటంటే, మహాభారతంలో నేను లింకప్ చేసి కొన్ని విషయాలు చెప్తాను నేను. ఏంటంటే మనం చెప్పుకున్నటువంటి నేను చెప్పినటువంటి మహాభారతంలో దాదాపుగా 504, 505 ఒక 3-4 ఎపిసోడ్స్ ఈ జరాసంధుడు ఈ వృత్తాంతం ఇక్కడ సభాపర్వంలో ఇక్కడ ఏమైతే చెప్పారో అవి 4-5 ఎపిసోడ్స్, అంటే దాదాపు 3 గంటలు చెప్పినటువంటి పాఠం ఉంది. దాన్ని ఒక 3 నిమిషాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అదేంటంటే, దాదాపుగా ముందు ఇక్కడ 4 శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మనే మాట్లాడాడు. వెనకాల భీమార్జునులు ఇద్దరు మౌనంగా ఉన్నారు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడలా. వచ్చినటువంటి ముగ్గురు బ్రహ్మచారుల వేషాల్లో వచ్చారు. దానికి గుర్తు కూడా మహాభారతంలో ఏం చెప్పారంటే, వచ్చినటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి శ్రీకృష్ణుడే ఎందుకు మాట్లాడంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చిన ముగ్గురులో ఒకరు బుద్ధిశాలి అయినటువంటి వాడు, రెండోది బాహుపరాక్రమం కలిగినటువంటి వాడు, మూడోది ఏమన్నా విజయాన్ని చేకూర్చేటువంటి వాడు. ఈ ముగ్గురు వచ్చారు. దాంట్లో శ్రీకృష్ణ పరమాత్ముడు మహామేధావి బుద్ధిని ఆశ్రయించి ఎవరెప్పుడు ఎలా చేయాలో అన్నీ కూడా ప్రణాళిక ప్రకారం అలా నడిపించేటువంటి వాడు, కథానాయకుడైనటువంటి వాడు ఆయన. ముందు ఆయన మాట్లాడారు. రెండోది ఎవరయ్యా వెనకాల ఉన్నదంటే, బాహుబలం కలిగినటువంటి వాడు భీమసేనుడు ఉన్నాడు. ఈ బాహుపరాక్రమం ఉన్నటువంటి వాడు మాట్లాడకూడదు, ఎందుకంటే ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. మూడోది మంగళకరమైనటువంటి విజయాన్ని ఎల్లప్పుడూ సదా ఇచ్చేటువంటి వాడు. అర్జునుని స్మరిస్తే మనకి విజయాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి విజయ కారకుడైనటువంటి అర్జునుడు వచ్చాడు పక్కన. అసలైతే అర్జునుడికి ఇక్కడ పనేం లేదు, రావక్కల్లా. కానీ కృష్ణార్జునులు ఇద్దరు, నరనారాయణులు ఇద్దరు అభేదం. ఆయన ఎక్కడుంటే అక్కడ విజయం చేకూరుతుంది. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్ముడు భీముడిని ఒక్కడిని తీసుకువెళ్ళకంటే అర్జునుడిని కూడా తీసుకువెళ్ళాడు. మధ్యలో అర్జునుడు కూడా రెట్టిస్తాడులే మధ్యలో, అది కూడా జరుగుతుంది. ఏం భీమసేన నీ వల్ల కాకపోతే చెప్పి నేను దిగుతా అని కాస్త భీమసేనుడికి మధ్యలో హుషారు తెప్పించడానికి ఉంటాడు అర్జునుడు. అట్లా కాబట్టి ముగ్గురులో ఒకరు బుద్ధికి, ఒకరు బాహుబలానికి, ఒకరు విజయానికి సంకేతమైనటువంటి వాడు. దాంట్లో మొట్టమొదటి బుద్ధికి సంకేతమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఏం చెప్పాలో అవన్నీ చెప్పారు. మిగతా వాళ్ళిద్దరు మౌనంగా ఉన్నారు అంతే. ఆ మౌనం ఉండటం అనేటువంటిది క్షత్రియ వీరులు మౌనంగా ఉండారు. మౌనంగా ఉండేది ఎవరంటే బ్రాహ్మణోత్తములు మౌనంగా ఉంటారు, చాలా మౌనంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మౌనంగా ఉన్నారు అంటే మాట తీరులో ఎప్పుడు కూడా బ్రాహ్మణులకి అగ్నే వాచశ్రిత అనేటువంటిది వేదమంత్రం. బ్రాహ్మణుల యొక్క వేదమంత్రోచ్చారణతో కూడుకున్నటువంటి బ్రాహ్మణుల యొక్క వాక్కులో అగ్నిదేవుడు ఉంటాడు. అంటే వాక్కు చాలా శక్తివంతమైనటువంటి వాక్కు ఉంటుంది వాళ్ళకి, బ్రాహ్మణోత్తములకి. అగ్నే వాచశ్రిత వాక్ హృదయే హృదయం మయి, అది వేదమంత్రం. కాబట్టి అర్జునుడు, భీముడు ఏమీ మాట్లాడకుండా ఉన్నారు. కృష్ణుడు మాత్రమే మాట్లాడుతున్నాడు. జరాసంధుడంతా ఆలకించాడు. అయితే ఆ రోజు వస్తున్నప్పుడు కూడా నేను మీకు సంకేతం చెప్పాను. నగరంలో ప్రవేశిస్తూ అనేకమైనటువంటి రాజభవనాలు అవన్నీ చూసుకుంటూ, రాజవీధులు అన్నీ చూసుకుంటూ ఈ ముగ్గురు కూడా వస్తూనే ఒక భయంకరమైనటువంటి
అంటే జరాసంధుడికి చాలా ఇష్టమైనటువంటి ఒక ప్రాకారానికి చేరుకున్నారు. అక్కడ ప్రాకారానికి చేరుకుని అక్కడ ఆ నగరానికి సంబంధించిన ఒక చిహ్నం ఉంటే ఆ చిహ్నాన్ని బద్దలు కొట్టొచ్చారు. వస్తూనే జరాసంధుడికి ఇష్టమైనటువంటి తోరణం అది, శిలాతోరణాలు, వాటిని మొత్తం అంతా బద్దలు కొట్టి మరీ వచ్చారు. రాజవీధిలోకి వచ్చారు. రాజవీధిలోకి వస్తూ అనేకమైనటువంటి దుకాణాలను చూసుకుంటూ వస్తున్నారు. ఆ దుకాణంలో పుష్పమాలలు కనిపిస్తే ఆ పుష్పమాలను తీసుకున్నారు. డబ్బులు చెల్లించకుండా వెళ్ళిపోయారు. డబ్బులు చెల్లించలేదు అని చెప్పంటే వాళ్ళని కొట్టారు పట్టుకుని. అల్లరల్లరి చేసుకుంటూ వచ్చారు వచ్చే వీధిలో కూడా. అలాగే వస్త్రాల దుకాణంలోకి వెళ్ళారు. వీళ్ళకి కావలసినటువంటి వస్త్రాలను ధరించారు. డబ్బులు అడిగితే ఇవ్వల దుకాణాలు. ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ వచ్చారు ముగ్గురు. వాళ్ళకి కావలసినటువంటి వచ్చేటప్పుడు ఆయుధాలతో వచ్చారు. కానీ వేషం మార్చుకుని ఎక్కడ అంటే ఊరి పొలిమేరల్లో వేషాలు మార్చుకున్నారు. వాళ్ళకి కావలసిన వేషాలు, ఆ చిహ్నాలు మొదలైనటువంటివన్నీ. చైత్య ప్రాసాదం బద్దలు కొట్టారు, పక్కన పుష్పమాలలు ధరించారు, వస్త్రాభరణాలు మార్చుకున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళు మళ్ళీ జరాసంధుడి అంతఃపురంలోకి వచ్చే లోపల తెలిసిపోయింది జరాసంధుడికి. ఎవరో వీధుల్లో ఇలా అల్లరి చేస్తూ వస్తున్నారనే విషయం తెలిసిపోయింది. సరే, బ్రాహ్మణ వేషంలో వచ్చారు. అంతఃపురంలోకి వస్తుంటే దాదాపు మొదటి కక్షలో రాజభటు లోపల, రెండో కక్షలో రాజభటు లోపల, అంతఃపురంలో రాజభటులు కూడా ఆపకుండా జరాసంధుడి దగ్గర వచ్చేశారు. ఇది శ్రీకృష్ణ ప్రభావం, పరమాత్ముడి యొక్క ప్రభావం అది. 3 కక్షలు దాటుకుంటూ లోపలికి వచ్చేశారు జరాసంధుడి దగ్గర. జరాసంధుడు వీళ్ళని చూడంగానే సింహాసనంలోంచి లేచి ఎదురుకుండా వచ్చాడండి. బ్రాహ్మణ వేషాల్లో వచ్చారు. బ్రాహ్మణులకి నేను ఎదురు వెళ్ళాలి, ఇది బ్రాహ్మణ భక్తి. జరాసంధుడికి ఉన్నటువంటి బ్రాహ్మణ భక్తి అద్భుతమైనటువంటి భక్తి. బ్రాహ్మణులు వచ్చారంటే సింహాసనం నుంచి లేచి రాజైనటువంటి వాడు ఎదురుకుండా వెళ్ళి పాదాలు కడిగి శిరస్సును ధరించి అప్పుడు మాట్లాడాడు జరాసంధుడు. మీరు చాలా దూరం నుంచి శ్రమపడి వస్తున్నట్టున్నారు, ముందు పూజా మందిరంలో విశ్రాంతి తీసుకోండి అన్నాడు జరాసంధుడు. శుభంగా ముందు స్వస్తి వచనాలు పలికి కుశల ప్రశ్నలు వేసి మా అతిథి గృహంలో విశ్రాంతి తీసుకోండి, అలసిపోయి వచ్చారని చెప్తారు. వాళ్ళు విశ్రాంతి తీసుకున్నాక ఆ రోజు రాత్రి అర్ధరాత్రి జరాసంధుడే వెళ్తాడు వాళ్ళ దగ్గరికి. ఇంతకీ మీరు వచ్చిన పనేంటి చెప్పండి స్వామి అని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి శ్లోకాలు ఇవి, ఈ 3 శ్లోకాలు. అంటే దీని వెనకాల నేపథ్యం అంత ఉంది కృష్ణ పరమాత్ముడు మాట్లాడినటువంటి మాటల్లో. ఈ మాట్లాడుతున్నంతసేపు కూడా జరాసంధుడికి వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఏ విధమైనటువంటి వేషాలతో వచ్చారు, ఎట్లా వచ్చారు, ఎవరిని కొట్టు మరీ వచ్చారు అనేటువంటివన్నీ తెలుసు. అయినా బ్రాహ్మణ వేషాలతో వచ్చారు కదా, గౌరవించాలి. అది వాడిలో ఉన్నటువంటి బ్రాహ్మణ భక్తి. అందువల్ల ఇక్కడ ఒక్క శ్లోకంలో వ్యాస భగవానుడు ఏం చెప్తున్నాడు, 1-2 శ్లోకాల్లో మనకి చెప్తున్నది, స్వరైరాకృతిభిస్తాంస్తు ప్రకోష్ఠైర్ధ్యాహతైరపి. ఇటువంటి ఏవైతే చిహ్నాలు ఉన్నాయో ఆ చిహ్నాలను బట్టి, ఆకార విశేషాలను బట్టి, స్వరాన్ని బట్టి, నడకని బట్టి, ఆ హుందాతనాన్ని బట్టి, ఇవన్నీ బట్టి కనిపెట్టేస్తున్నాడు. రాజన్య బంధవో హ్యేతే బ్రహ్మలింగాని బిభ్రతి అన్నాడు. బ్రహ్మలింగాని అంటే బ్రాహ్మణ వేషము అని అర్థం. చూస్తే వీళ్ళు తప్పకుండా క్షత్రియ బంధువులే, కానీ బ్రాహ్మణ వేషాల్ని ధరించి వచ్చారు. బిభ్రతి అంటే ధరించడం. బ్రాహ్మణ వేషాలను ధరించి వచ్చినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా దదామి భిక్షితం తేభ్య ఆత్మానమపి దుస్త్యజం. వీళ్ళు ఏదడిగినా సరే నేను ఇస్తాను. వీళ్ళు బ్రాహ్మణ వేషాలు ధరించి వచ్చినటువంటి క్షత్రియులు అని, క్షత్రియులు అయినప్పటికీ కూడా బ్రాహ్మణ వేషంలో వచ్చారు కాబట్టి, బ్రాహ్మణుడైనా బ్రాహ్మణ వేషంలో వచ్చినా నేను గౌరవం ఇస్తాను కాబట్టి, అది నా వ్రతం కాబట్టి, నా నియమం కాబట్టి, దదామి భిక్షితం తేభ్య. వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇస్తాను. ఏది కోరుకుంటే అది కాదు, ఆత్మానమపి దుస్త్యజం అంటాడు. ఆత్మానమపి అంటే తన్ను తాను, తన శిరస్సును అర్పించడానికి కూడా సిద్ధమైపోయాడు. అది జరాసంధుడి యొక్క బ్రాహ్మణ భక్తి. కనిపెట్టేశాడు. అసలు మామూలుగా అయితే మహాభారతంలో ఎన్ని రకాలైన మాటలు ఉంటాయి, ఇవన్నీ జరాసంధుడే అడుగుతాడు, స్వయంగా అడుగుతాడు. అవునయ్యా, మీరు వచ్చేటప్పుడు చైత్య ప్రాసాదాన్ని బద్దలు కొట్టొచ్చారు, ఏమిటి విషయం అంటాడు. ఇక్కడ అవన్నీ కట్ చేశారు. మీరు అక్కడ మాలాకారుడి దగ్గర ఇది తీసుకుని వచ్చారు, ఇక్కడ వస్త్రాల వ్యాపారి దగ్గర ఇట్లా వస్త్రాలు ఈ విధంగా, మీ వస్త్రాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి, పోనీ మీ ఆకారం చూద్దామా, చూస్తేనేమన్నా మీరు బ్రాహ్మణులు, స్నాతకులు, చదువుకునే విద్యార్థులని నాకు చెప్తున్నారు,
చెవులో పూలు పట్టడం కాదు. మీరు స్నాతకులా? పోని స్నాతకులైనటువంటి వాళ్ళకి పుష్పమాలలు మొదలైనటువంటి ఆభరణాలు వీటితో పని ఉండదు. వస్త్రాలు చూస్తే స్నాతకుల్లా లేవు. చక్కగా ఆభరణాలు ఉత్తమ బ్రాహ్మణులాగా ఉన్నారు. అంటే ప్రౌఢనాయకుల్లా ఉన్నారు. మరి ముగ్ధా మధ్య కాదు, ప్రౌఢం, మంచి రాడు తేలిన వాళ్ళలాగా ఉన్నారు. కాబట్టి మీరు చదువుకునే వేద విద్యార్థుల్లా కనిపించడం లేదు. మీరు ఇవన్నీ చేసి వచ్చారు. ఎందుకంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు చక్కగా. అవునయ్యా, చైత్య ప్రసాదం, మేము మీ శత్రువులం మొట్టమొదటిలోనే చెప్పేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. చాలా క్లియర్. మేము వచ్చినటువంటి ముగ్గురం నీ శత్రువులం. శత్రువులు నగరంలో ప్రవేశించేటప్పుడు ఎలా ప్రవేశించాలో అలాగే ప్రవేశించాలి. నగరంలో అసలైనటువంటి ముఖద్వారంలో రాకూడదు శత్రువు. అలా కాకుండా ఎదురు కాకుండా వేరే ద్వారంలో వచ్చాము. అంతేకాకుండా శత్రువుగా వచ్చాము కాబట్టి ఎందుకు వచ్చాము? నీ సంపదను కొల్లగొట్టడానికి వచ్చాము. నీ సంపదను కొల్లగొట్టాలి కాబట్టి, నీకు సంపదను ఇవ్వడానికి కాదు, నీ సంపదను కొల్లగొట్టడానికి వచ్చాం కాబట్టి సంపదకి గుర్తు ఏమిటంటే పుష్పాలు. ఆ పుష్పమాలని తీసుకుని గ్రహించి వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వకుండా వచ్చాం. నీ సంపద మేము గ్రహించాలి కాబట్టి. అంటే అక్కడ పుష్పమాల గ్రహించారు అంటే జరాసంధుడి యొక్క సంపద తీసేసుకున్నట్టే లెక్క. పుష్పాలకి పుష్పమాలకి అంత ప్రాముఖ్యత ఉంది. సిరి సంపదలను ఇచ్చేటువంటి పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, మంగళకరమైనటువంటివి, వాటికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. అది దేవతలకి పుష్పాలు సమర్పించిన, అలాగే మంగళకరమైనటువంటి ముత్తైదువులు వారు ధరించిన కూడా ఆ అలంకారము, ఆ సంపద, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు ఆ ఇంట్లో, ఆ ప్రదేశంలో తొలతూగుతూ ఉంటాయి. ఈ విధంగా వాళ్ళు ప్రతిదానికి చేసినటువంటి ప్రతి పనికి కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు వాటన్నిటికీ కూడా చెప్పుకుంటూ వస్తాడు. శత్రువులం కాబట్టి ఇలా చేస్తాం, అలా చేస్తే దానికి ఇదిగో ఇది కారణం, ఇది కారణం, అందుకని మేము చేసినవన్నీ అన్ని సమర్థించుకుంటాడు. ఇదిగో వెనకాల ఉన్నవాళ్ళు కూడా ఎవరో కాదు, నీకు పరమశత్రువులు అయినటువంటి వాడు భీమసేనుడు, అర్జునుడు, నేను శ్రీకృష్ణ పరమాత్మ, ఇట్లాంటివన్నీ. అయితే ఇక్కడ దదామి భిక్షితం తేభ్య అని మనసులో అనుకుంటున్నాడు జరాసంధుడు. ఆ వేషాన్ని చూసి ఆత్మానమపి దుశ్చజం, చివరికి నా ఆత్మని కావాలన్నా ఇస్తాను. ఎందుకుని ఇస్తానంటున్నాడు? ఇప్పుడే పై శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మను అద్భుతమైనటువంటి క్లాస్ పీకాడు. మన దేహాలేమి శాశ్వతం కాదయ్యా, ఇవన్నీ అధ్రువేణ ధ్రువం గతాః అంటూ ఎవరినైతే ఆయన కాస్త స్మరించి, ఇదిగో ఇట్లాంటి మహారాజులు, రాజన్యులు, క్షత్రియ వీరులు, చక్రవర్తులు, వీళ్ళు వాళ్ళ దేహాల్ని ఈ విధంగా త్యాగం చేశారు పరోపకారం కోసం అని ఏవైతే చెప్పాడో, ఆ చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి మాటలు సమ్మోహనాస్త్రంగా ప్రయోగించబడి జరాసంధుడి నోటి వెంట కూడా అదే మాటలు, అవే ఉదాహరణలు వచ్చాయి. ఇక్కడ అంతమాయ చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. బలేర్ను శ్రూయతే కీర్తిర్ వితతా దీక్ష్య కల్మష ఐశ్వర్యాత్ భ్రంశితస్తస్యాపి విప్రవ్యాజేన విష్ణునా. ఎక్కడో బలేర్ను శ్రూయతే కీర్తి, బలిచక్రవర్తి, అద్భుతమైనటువంటి కీర్తిని పొందినటువంటి ఆ బలిచక్రవర్తిని గుర్తు చేసుకుంటున్నాడు ఇక్కడ. ఆ మహానుభావుడైనటువంటి వాడు చివరికి విప్రవ్యాజేన విష్ణున, వ్యాజము అంటే వేషము, మోసంగా బ్రాహ్మణ వేషంలో శ్రీ మహావిష్ణువే స్వయంగా ఒక బ్రాహ్మణుడి వేషంలో వామనావతారంలో వచ్చినప్పటికీ కూడా, పటువు రూపంలో వచ్చినప్పటికీ కూడా 3 అడుగులు నేలని యాచించాడు వచ్చి. కానీ అప్పుడు ఏం చేశాడు గురువు గారు? వద్దురా నాయన, మాకు వచ్చినటువంటి వాడు సాక్షాత్తు నారాయణుడే అని చెప్పినప్పటికీ కూడా, శుక్రాచార్యుడు వారిస్తున్నప్పటికీ కూడా వినకుండా ఆ వటువుకి తన సర్వస్వాన్ని ధారపోశాడు. ఐశ్వర్యాత్ భ్రంశితస్యాపి, తన ఐశ్వర్యము, రాజ్యము, పదవి ఇవన్నిటి నుంచి కూడా భ్రంశమైనప్పటికీ కూడా, తొలగిపోతున్నప్పటికీ కూడా తన నిర్ణయాన్ని మార్చుకోకుండా, వచ్చినటువంటి వాడు ఎట్లాంటి వాడైనా సరే, బ్రాహ్మణ వేషం వేసుకొచ్చిన నారాయణుడైనా సరే ఇచ్చి తీరుతాను. ఆయన వేషంలో వచ్చాడు కానీ బ్రాహ్మణుడే, అంతే. బ్రాహ్మణ వేషంలో వచ్చాడు కాబట్టి ఇవ్వాల్సిందే. గురువుగారు వద్దన్నా కూడా అట్లా ఇచ్చే అద్భుతమైనటువంటి కీర్తిని సంపాదించాడు. ఎట్లా?
దిక్ష్యల కల్మష, దిక్షు అకల్మష అన్నాడు. దిక్షు ప్లస్ అకల్మష. దిక్షు అంటే సమస్తమైనటువంటి దిక్కులలోనూ, అకల్మష ఎటువంటి కల్మషము లేని నిర్మలమైనటువంటి కీర్తిని నలుదిక్కులా వ్యాపింపజేసుకున్నాడు బలిచక్రవర్తి. అట్లాంటి కీర్తిని పొందాడు. శ్రియం జిహీర్షతేంద్రస్య విష్ణవే ద్విజరూపిణే జానన్నపి మహీం ప్రాదాత్ వార్యమాణోపి దైత్యరాట్. వార్యమాణోపి, శుక్రాచార్యుడు వద్దు 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 అని నివారిస్తున్నప్పటికీ కూడా ఆ దైత్యరాట్ బలిచక్రవర్తి, దానవులకి రాజైనటువంటి బలిచక్రవర్తి, ఇది ఇంకోటి అంటే అంతకుముందు జరిగింది సంఘటన. ఇంద్రుణ్ణి ఓడించాడు. ఇంద్రుణ్ణి ఓడించి ఇంద్రసింహాసనము ముల్లోకాధిపత్యాన్ని కూడా వశపరుచుకున్నాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మళ్ళీ ద్విజ రూపంలో వస్తే, బ్రాహ్మణ రూపంలో వచ్చి, ఇదిగో ఈ ఆధిపత్యాన్ని మళ్ళీ దానంగా పుచ్చుకుంటే, విష్ణు వచ్చినటువంటి వాడు విష్ణుమూర్తి అని జానన్నపి తెలిసి కూడా మహీం ప్రాదాత్, తాను సంపాదించినటువంటి ఐశ్వర్యాన్ని, ఇంద్ర పదవిని మొత్తం అంతా సమస్తము దానం చేసేశాడు. అటువంటి దైత్యరాట్ అయినటువంటి బలిచక్రవర్తి ఆదర్శమూర్తి కదా. అటువంటి కీర్తి కావాలి. ఈ శరీరం అశాశ్వతమైనటువంటిది కాబట్టి మనకి ఉన్నది ఉన్నట్టుగా మనం దానం చేయడము, అలాగే ఆడిన మాట నిలబెట్టుకోవటము, ఇది కదా కావాల్సింది అని చెప్పి తాను తప్పకుండా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికే సిద్ధమయ్యాడు అక్కడ. జీవతా బ్రాహ్మణార్థ, ఇది ఎంత అద్భుతమైనటువంటి శ్లోకమో చూడండి. జీవించడం అంటే బ్రాహ్మణుల కోసమే జీవించాలి, లేకపోతే ఇంకెందుకు ఈ క్షత్రియ జీవితం. జీవితా బ్రాహ్మణార్థాయ కోన్వర్ధ క్షత్రబంధున దేహేన పతమానేన నేహత విపులం యశః. క్షత్రియుడి యొక్క జీవితం వ్యర్థం ఎప్పుడు? తన జీవితాన్ని బ్రాహ్మణ రక్షణ కోసం నియోగించకపోతే. ప్రజారక్షణతో పాటుగా బ్రాహ్మణ రక్షణ, బ్రాహ్మణార్థాయ అంటే బ్రాహ్మణుల కోసం. ఎవరైతే బ్రాహ్మణ రక్ష కోసం క్షత్రబంధున, క్షత్రియుడు ఎవరైతే గనక బ్రాహ్మణ రక్షణ కోసం అనే పాటుపడరో వాళ్ళ జీవితం అనేటువంటిది వ్యర్థ. కోన్ వ్యర్థ, అది వ్యర్థమే, వాడి జీవితం వ్యర్థం ఎవరైతే అలా చేయరు. ఎందుకంటే దేహేన పతమానేన, ఈ దేహం అనేటువంటిది పతమాన దేహ, పడిపోయే దేహం, పతితమైపోయే దేహం, నాశనమైపోయేటువంటి దేహం. అటువంటి దేహం కోసం నేహత విపులం యశః నా ఇహ నేహత, దానికోసం ఆశ పెట్టుకోకుండా ఇలా నాశనమైపోయేటువంటి దేహం కోసం, విపులమైనటువంటి కీర్తి కోసం పాటుపడేటువంటి క్షత్రియులు వాళ్ళ జీవితాలు ధన్యాలు. కాబట్టి ఎవరైనా సరే వచ్చినటువంటి బ్రాహ్మణులకి తమ జీవితం కోసం జీవితం సైతం ధారపోసి కీర్తిని ఆర్జించాలి అని చెప్పి రాక్షసుడైనటువంటి జరాసంధుడు చెప్తున్నారంటే ఇక మనం సామాన్యులైనంత ఆచరించాలి. ఇంకా ఈ విధంగా ఆలోచించుకున్నాడు జరాసంధుడు. ఇత్యుదారమతి ప్రాహ కృష్ణార్జున వృకోదరా హే విప్ర వ్రీయతాం కామో దదామ్యాత్మశిరోపి వహ అంటున్నాడు. ఇది ఉదారమతి, ఈ విధంగా ఉదార బుద్ధితో ఆలోచించి కృష్ణార్జున వృకోదరాన్ ప్రాహ అంటే పలికెను, చెప్పాను. ఈ ముగ్గురితో ఆ జరాసంధుడు అంటున్నాడు. జరాసంధ, జర అనే రాక్షసు చేత సంధించబడినటువంటి వాడు జరాసంధుడు. అది అంటే చంద్రకౌశికుడు అనేటువంటి ఒక మహర్షి వరప్రసాదంతో చంద్రకౌశికుడు అంటారు. ఈ బృహద్రథుడికి సంతానం లేకపోతే ఆ మహర్షి ఇచ్చినటువంటి ఫలాన్ని ఇద్దరు భార్యలు కోసుకుని ఒక భార్యకి పెట్టవయ్యా అని చెప్పి ఆయనంటే, ఇద్దరు భార్యలు కాబట్టి ఇద్దరికి తలో ఆ ఒకే పండుని కోసిపెట్టాడు. దాంతో పుట్టినటువంటి బిడ్డ కాస్త ముక్కలుగా, 2 ముక్కలుగా జన్మించడం జరిగింది, చెరుసొక భాగంగా. ఈ విధంగా పుట్టాడని చెప్పేసి వీధిలో విసిరివేస్తే జర అనేటువంటి రాక్షసి, జర అంటే మనకి రాత్రిపూట నగరాన్ని రక్షించేటువంటి దేవతగా చెప్తారు. మనం ఏ బొమ్మనైతే దిష్టి బొమ్మగా ఇంటి బయట తగిలించుకుంటూ ఉంటామో ఆ రాక్షసి బొమ్మే జరా రాక్షసి. ఆ జర అనేటువంటి రాక్షసి ఇతన్ని సంధించడం వలన, కలపటం వలన కలిగినటువంటి వాడు జరాసంధుడు. అట్లా
హే విప్ర వ్రీయతాం కామో దదామ్యాత్మశిరోపి వహ అంటూ, హే విప్ర, ఓ బ్రాహ్మణోత్తములారా అంటూ సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. ప్రియతాం కామః, మీ ఏ కోరిక అయితే మీకు తీర్చవలసినటువంటి కోరిక ఏదైతే ఉంటుందో, మీ అభిలాష ఏదైతే ఉంటుందో అది చెప్పండి. కాబట్టి మీరు కోరినటువంటి కోరికను తప్పకుండా తీరుస్తాను. చివరికి దదామి ఆత్మశిరోపి వహ. వహ అంటే మీకు, మీకు అవసరమైతే నా శిరస్సును కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అలా నిశ్చయించుకున్నాడండి దృఢ నిశ్చయంతో. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, మిగతా వాళ్ళిద్దరూ మాట్లాడారు, వాళ్ళు మౌనంగా ఉంటారు. నడిపించే కథను నడిపించేంత కథానాయకుడే శ్రీకృష్ణ పరమాత్ముడు. అప్పుడు యుద్ధం నో దేహి రాజేంద్ర, చూసారా మొట్టమొదట్లోనే వాడేస్తున్నారు. మేము యుద్ధం కోరుకుని వచ్చాం, మేమేమి నువ్వు పెట్టే భిక్ష కోసం రాలేదు. భిక్ష కోసం వచ్చేటువంటి వాడు బ్రాహ్మణుడు అయితే ఇక్కడ మేము భిక్ష కోసం రాలా. యుద్ధం నో దేహి రాజేంద్ర ద్వంద్వశో యది మన్యసే. ద్వంద్వశో, ద్వంద్వ యుద్ధం కావాలి. ఇక్కడ ద్వంద్వ యశో యది మన్యసి, ద్వంద్వ యుద్ధం. నువ్వు గనక యశస్సు కోరుకున్నట్టయితే మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యి. యుద్ధార్థినో వయం ప్రాప్త రాజన్య నా అన్నకాంక్షిణ. ఈ పదాన్ని విడదీస్తే నా అన్నకాంక్షిణ. నా అన్న, అన్నం కోరుకుని, అన్నాన్ని భిక్షగా కోరుకుని వచ్చిన బ్రాహ్మణులం కాదయ్యా మేము. మేము యుద్ధార్థిన, యుద్ధం కోసం వచ్చినటువంటి వాళ్ళం. ప్రాప్త రాజన్యా అంటూ ఇక పరిచయం చేస్తున్నాడు. ఇదిగో అసౌ వృకోదర, వీడు వృకోదరుడు, ఎవడో కాదు, వృకోదరుడు స్వయంగా భీమసేనుడే. పార్థాహతస్య భ్రాత అర్జునోహ్యయం. ఈ పక్కన ఉన్నటువంటిది ఆ భీమసేనుడి యొక్క సోదరుడు, అతని పార్థుడు, అర్జునుడు ఇతడు. అనయోర్ మాతులేయం, వీళ్ళిద్దరికీ మేనత్త కొడుకుని, భావని. మాం కృష్ణం జానీహి తే రిపుం, నన్ను కృష్ణుడిగా గుర్తించవయ్యా, మేము ముగ్గురం తే రిపుం, నీ శత్రువులం అని చెప్పాడు స్పష్టంగా. నీ శత్రువులమైనటువంటి మా ముగ్గురిని గుర్తించు. ఇదిగో నేను శ్రీకృష్ణుణ్ణి, అదిగో వృకోదరుడు, అర్జునుడు, ముగ్గురు అని పరిచయం చేశాడు. మహాభారతంలో దీనికి ముందు ఆ శ్రీకృష్ణుడు ఎందుకెందుకు ఏ విధంగా వచ్చారో వాటన్నిటికీ కూడా కారణాలు చెప్తాడు. అక్కడ చెప్పాడు కాబట్టి, రాసిన మహానుభావుడు వ్యాస భగవానుడే కాబట్టి ఇక్కడ ఒక శ్లోకంలో స్వయంగా రంగప్రవేశంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇది అర్ధరాత్రి జరిగిన ఘట్టం. ఆ రోజంతా విశ్రాంతి తీసుకుని వాళ్ళు అర్ధరాత్రి అయిపోయిన తర్వాత జరాసంధుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచయం కావాలి, అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా అంటూ అప్పుడు మాట్లాడతాడు. మాట్లాడుతుంటే అర్ధరాత్రి కొట్టినటువంటి దెబ్బలు. ఏవమావేదితో రాజా జహాసోచ్ఛైస్మ మాగధ ఆహ చామర్షితో మంద యుద్ధం తర్హి దదామివహ అంటున్నాడు. ఏవమావేదితో రాజా, ఆ మాట తెలుసుకుని భిన్నంగానే మహారాజు జరాసంధుడు జహాస ఉచ్చై, జహాస, హాసము అంటే నవ్వట, జహాసము అంటే పగలబడి నవ్వట, విపరీతంగా నవ్వుతూ ఉచ్చై మాగధ, మగధరాజు అయినటువంటి జరాసంధుడు ఆహా ఈ విధంగా అంటున్నాడు. ఎలా అంటున్నాడు? ఆహచ అమర్షిత అంటున్నాడు. ఆహచ అమర్ష, అమర్ష అంటే విపరీతమైనటువంటి క్రోధంతో ఊగిపోతూ ఆ జరాసంధుడు అసహనానికి లోనే, వీళ్ళేనా వాళ్ళు, ఈ విధంగా చాటుగా వస్తారా, ఇట్లా వస్తారా, అయినా పర్వాలా, యుద్ధమేగా వీళ్ళకి కావాల్సింది, ఆ యుద్ధ కండూతి యుద్ధ మదాన్ని నేను తీరుస్తానన్నట్టుగా సిద్ధంగా ఉన్నాడు. మందా మూర్ఖులారా, ఓరి మూర్ఖులారా, యుద్ధం తర్హి దదామి వహ, అట్లయితే మీకు యుద్ధాన్నే ఇస్తాను, మీరు కోరుకున్నది యుద్ధాన్ని అయితే మీకు యుద్ధాన్నే ఇచ్చి మీ సంగతి మీ పని పడతానన్నట్టుగా సిద్ధం చేయండి. అయితే నేనేం పిరికివాడిని కాదు. నత్వయా భీరునా యోత్స్యే యుధి విక్లవ తేజస మధురాం స్వపురీం త్యక్త్వా సముద్రం శరణాగత. నత్వయా భీరునా యోత్స్యే అంటున్నాడు. ఆ మాట అన్నటువంటి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నటువంటి మాటలో ఒక విషయం చెప్పవచ్చు. అసౌవృకోదర పార్థస్తస్య భ్రాతార్జునో హ్యయం అనయోర్ మాతులేయం మాం కృష్ణం జానీహి తే రిపుమను. తర్వాత ఇక్కడ యుద్ధం నో దేహి రాజేంద్ర ద్వంద్వశో యది మన్యసే యుద్ధార్థినో వయం ప్రాప్త అన్నాడు. వయం అంటే మేము,
మేము యుద్ధార్థిన, యుద్ధం కోసం వచ్చామన్నాడు ఇక్కడ. మేము నీతో యుద్ధం చేయడానికి వచ్చామన్నప్పుడు ఈ వయం అనే బహువచనం మేము అని ప్రయోగించడం అనేటువంటిది ఏదైతుందో ఆ ఒక్క పదంలోనే మేము ముగ్గురము నీతో యుద్ధం చేయడానికి వచ్చామని చెప్పడం అర్థం అక్కడ. లేకపోతే ఈ భీముడు నీతో యుద్ధం చేయడానికి వచ్చాడు, మేము చూడటానికి వచ్చామని చెప్పినట్టుగా కాదు అక్కడ. ఆ వయం అనే బహువచనం వ్యాసుడు ప్రయోగించాడంటే మేము ముగ్గురం నీతో యుద్ధం చేయడానికి వచ్చాం, మేము ముగ్గురం నీతో సమానమే. కాబట్టి ఎవరిని కోరుకుంటావో నువ్వు వాళ్ళని కోరుకోవచ్చు అని కూడా ఉంటుంది అక్కడ. భారతంలో అది చాలా పర్టికులర్గా ఉంది. మహాభారతం వచ్చిన మా ముగ్గురులో నువ్వు ఎవరిని కోరుకున్నా సరే మేము యుద్ధం చేయడానికి సిద్ధమేనయ్యా అంటాడు. అది ఒక రకంగా అర్జునుని ఇరకాటంలో పెట్టినట్టే. శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే సరే ఆయనకు అనుభవాలు ఉన్నాయి, ఎంతో మంది రాక్షసుల్ని అసురుల్ని పైకి పంపించినటువంటి వాడి. అర్జునుడు ద్వంద్వ యుద్ధంలో అర్జునుడు గెలవలేకపోవచ్చు. ద్వంద్వ యుద్ధంలో విలువిద్యలో అర్జునుడు గెలవగలడు. సరే భీమసేనుడు ఎట్లాగూ గెలుస్తాడు ఇప్పుడు. అయితే కృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని పొంది కృష్ణుడి యొక్క శక్తిని పొంది వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు అంత ధైర్యంగా ఉన్నారు. కానీ ఇక్కడ మా ముగ్గురులో ఎవరితో అయినా సరే నువ్వు యుద్ధం చేయవచ్చు అని కృష్ణుడు చెప్పినట్టుగా అయింది ఇక్కడ. ముగ్గురులో ఎవరితో అయినా సరే ఒకరితో యుద్ధం చేయవచ్చు. ఈ మాట ఒక రకంగా చూస్తే మహాభారత సంగ్రామం చిట్ట చివరిలో దుర్యోధనుడితో ధర్మరాజు ఇస్తాడు ఈ మాట. దుర్యోధనుడు అంతా అయిపోయి మొత్తం అందరూ సేనలందరూ నశించిపోయాక వాడు ఒక్కడే మిగులుతాడు. ఇంకా దుర్యోధనుడు వాడు మడుగులో దాక్కుంటాడు. మడుగులో దాక్కున్న దుర్యోధనుడిని పైకి రప్పించడం కోసం అని చెప్పి ధర్మరాజు ఇదే మాట ప్రయోగిస్తాడు. మా 5గురిలో ఎవరితో అయినా సరే నువ్వు యుద్ధం చేయవచ్చు అని చెప్పి అంటాడు. ధర్మరాజు అన్న ఆ మాటకి శ్రీకృష్ణుడు తల పట్టుకుంటాడు ఒక్కసారి. బాబా ఎంత మాట అన్నావు, ఎంత పని చేసావు. వాడు దుర్యోధనుడు, వాడు భీమసేనుడి కంటే బలమైనటువంటి వాడు దుర్యోధనుడు. అట్లాంటి వాడిని పట్టుకుని మాలో ఎవరితో అయినా సరే యుద్ధం చేయవచ్చు అంటే వాడు సహదేవుడిని కొడితేనో లేకపోతే నిన్ను కొడితేనో ఏముంది, ఇంకా ఎంత మాటనో అట్లాంటి మాట వేసేవంటే చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆ అక్షింతలు వేస్తాడు అక్కడ ధర్మరాజు కూడా. ఇలా మాట మనం మాట్లాడేటప్పుడు అలా మాట్లాడకూడదు. నిజవాడు శత్రువు బలవంతుడు. కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అట్లాంటి మాటే ప్రయోగించాడు. మా ముగ్గురులో ఎవరినైనా సరే నువ్వు యుద్ధం చేయవచ్చు అనే మాట, ఈ వయం అనేటువంటిది మేము ముగ్గురం యుద్ధం కోసం వచ్చాం నీతో అన్న మాటలో ఉంది అక్కడ. అది పట్టుకోవాలి మనం. దీనికి సమాధానంగా ఇక్కడ వీడు చెప్తున్నాడు ఇక తర్వాత శ్లోకంలో, నత్వయా భీరునాయోత్స్యే యుధి విక్లవ తేజస. ఛీ, నువ్వు పిరికి బంధవి కృష్ణ. నీతో నేను 17 సార్లు యుద్ధం చేశాను, ఒకసారి 2 సార్లు కాదు. వచ్చినప్పుడల్లా 23 అక్షోహిణ సైన్యంతో వచ్చాను. నువ్వు పిరికి బంధవి. భీరు అంటే పిరికివాడు. పిరికితనంతో యుద్ధంలో నన్ను వదిలేసి పారిపోయావు నువ్వు. నా సైన్యాన్నంతా నాశనం చేసి నన్ను చంపకుండా, నువ్వు నా చేతిలో చాపకుండా చివరికి యుద్ధంలోంచి పారిపోయి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? స్వపురీం త్యక్త్వా, నీ మధురా నగరాన్ని వదిలిపెట్టేసి, మధురా నగరం కంసుడు ఉన్న మధురా నగరాన్ని వదిలిపెట్టి సముద్రం శరణం గతః, వెళ్ళి సముద్రం పక్కన ఏదో అక్కడ ఇల్లు కట్టుకుని ఆ ద్వారకా అనే పేరు పెట్టుకుని అక్కడ ఉంటున్నావు నువ్వు. ఛీ, నువ్వు పిరిగి బంధవి. నన్ను నా ముందు పారి. అట్లాంటి పిరిగి బంధాలతో అసలు నువ్వు యాదవుడి, నీతో యుద్ధం చేయను పోన్నాడు. ఇది జరాసంధుడి పొగరు. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మను జరాసంధుని చంపల. లేకపోతే ఆయన వాడు కోరుకుని ఉంటే అయిపోయాయి వాడు. పోని అర్జునుడు అంటావా, అయంతు వయసాస్తుల్యో నాతి సత్వో నమే సమహ అన్నాడు. అర్జునుని తీసి పక్కన పెట్టేశాడు. వాడు పిల్లవాడు, వాడితో యుద్ధం ఏంటి? వాడు నాతో సమానమైనటువంటి వయసులో వాడు కాదు, నాతో బలంలోనూ సమానమైన వాడు కాదని చెప్పి తీసి పారేశాడు అర్జునుడిని జరాసంధుడు. ఇది జరాసంధుడి యొక్క పొగరు. అయంతు వయసాతుల్యో నా, వాడు నాతో వయసుతో సమానమైనటువంటి వాడు కాదు. బలంలో, సత్వము అంటే బలం, బలంలోనూ సమానము కాదు, వయస్సులోనూ సమానమైన వాడు కాదు. ఎవరు? అర్జును. న భవేత్ యోద్ధ భీమస్తుల్య బలో మమ. కాబట్టి అర్జునుడు బలమైన వాడు కాదు. నువ్వేమైనా 17 సార్లు మొత్తం నాతో పాటు యుద్ధంలో పారిపోయినటువంటి వాడివి, పిరికివాడివి. కాబట్టి నీతో అసలు నేను యుద్ధం చేయను. క్షత్రియుడివే కాదు, యుద్ధం చేయను. వీళ్ళు క్షత్రియులే, కానీ వాడు చిన్నవాడు. వీడున్నాడు చూసావు, భీమః తుల్య బలో మమ, వీడు నాతో సమానమైన వాడు. వీడితో యుద్ధం చేస్తాను. ఎందుకంటే యుద్ధం చేసిన సమ ఉజ్జి ఉండాలి, కీర్తి ఉండాలి. అంతేగా. అంటే చనిపోయేటప్పుడు కూడా వాడికి ఎంత
ధర్మము బలంలో క్షత్రియ వీరులు పాటించవలసిన ధర్మాలు ఏవైతే ఉంటే కొన్ని అట్లా పాటించాడు. దుర్యోధనుడు అక్కడ భీమసేనుని మాత్రమే కోరుకునేట్టుగా పక్కన రంగం నడిపించాడు కృష్ణ పరమాత్ముడు. పరమాత్ముడు ఉంటేనే వాడికి ఈ మాటలు వచ్చేవి, లేకపోతే ఎట్లా వస్తాయి? ఎవరిని కోరుకోవాలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో అలా పిక్ చేసుకుంటారు. ఆ తర్వాత భీమసేనుడితో జరాసంధుడు సల్పినటువంటి యుద్ధం నగరం బయట ఎలా జరిగింది, ఎంత భయంకరంగా జరిగింది, చివరికి జరాసంధుడి వద రేపు శ్లోకాలలో మనం ముగించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ. నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.